నిన్ను పాకలో గేదెలకు తాడు కట్టేలా చేసి ఆ సూర్య ప్రతాప్ శంకర్ భూపాలు వాళ్ళ పిల్లలకి ప్యాలెస్ లో పెళ్లిళ్ళు చూస్తున్నారట. ఓ యాదమ్మా, ఏసేయమంటావా? బా పేడ ఫ్రెష్ గా ఉన్నా, వాసన వాంతొచ్చేలా ఉంది. తీసేయ్. నిన్ను కట్టుకున్నదే ఆ పేడ తీయడానికి. సచ్చినోడా తీ. బావా, అక్క గురించి నీకు తెలుసు కదా. చూడు బావా, నీ రివెంజ్ తీర్చుకోవడానికి అదే సరైన చోటు. ఆలోచించు. పగ తీరాలంటే శత్రువుని కనిపెట్టడం ఎంత ఇంపార్టెంటో కరెక్ట్ టైం కూడా అంతే ఇంపార్టెంట్ రా. ఐ హావ్ టు టేక్ రివెంజ్. నోరు మూసుకొని ముందు పేడ తీరా. రండి సార్, రండి. ఇదే రాజా ప్యాలెస్, రండి. ఆహ్వానం లేని అడుక్కు తినే వాళ్ళ వీడిక్కడంటే వాడి సంగతి మీకు తెలిసిందే కదా సార్. మీ ఇంట్లో వెస్టర్న్ టాయిలెట్ కట్టించారు విషయం తెలిసి అది కట్టించే వరకు టాయిలెట్ కూడా వెళ్ళలేదు. అంత ఈగో వాడికి. అలాంటిది మీ అమ్మాయి పెళ్లి గ్రాండ్ గా ప్యాలెస్ లో చేస్తుంటే వాళ్ళ అబ్బాయి పెళ్లి మాత్రం ఇంట్లోనే చేస్తాడండి. సార్ మీ ఎనిమి. అవును, ముందుగా మనం బుక్ చేసుకున్నాం కదా. అవును కరెక్టేనండి సార్. మీరు కళ్యాణ మండపం మాత్రమే బుక్ చేసుకున్నారు సార్, మొత్తం ప్యాలెస్ అంతా కాదు. ఈ ప్యాలెస్ లో మొత్తం 6 పెళ్లిళ్ళు ఒకేసారి జరుపుకునే సదుపాయం ఉంది. అయినా సరే వాడి అడుగు అరిష్టం, ఎదురు పడితే దరిద్రం. పదండి పదం. సామాన్ నా ఎక్కించండి. మాట వినండి సార్ ప్లీజ్. ఏంటంట వాడి బాధ? మిమ్మల్ని చూసి సుసు పోసుకొని భయపడి బస్ ఎక్కి పారిపోతున్నాడు సార్. వాడిని చూసి నేను పారిపోవటమా? ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు మాట్లాడతాను సార్? పబ్లిక్ మాట్లాడుకుంటారు. పబ్లిక్ దృష్టిలో ఈ పెళ్లి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాంటిది. మీరు బ్యాక్ స్టెప్ వేస్తే శంకర్ భూపాల్ వినింగ్ స్టెప్ లా ఫీల్ అవుతారు. అయినా శత్రులు కళ్ళ ముందు పెట్టుకుని వాళ్ళు చూస్తుండగా కళ్ళు బయలు కమ్మేలా మీ కూతురు పెళ్లి చేయండి. అప్పుడు వాడు మనుషులు కుల్లి కుల్లి ఏడుస్తారు. ఇతను చెప్పేది నిజమే. ఈ పెళ్లితో మన కెపాసిటీ ఏంటో వాడికి చూపించాలి. అవును పెద్దనాన్న. నా మాట విని మీరు లోపల పదండి. సరే పదండి. ఇందాక భయపడి పారిపోతాడన్నావు, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడేంట్రా? ఏముంది బొక్క, వాళ్ళకంత సీన్ లేదు. లోపలికి రాని కుమ్మేద్దాం అని తీసుకెళ్తున్నట్టున్నారు బావా. బావా మీ రేంజ్ ని తట్టుకోలేక కుళ్ళి కుళ్ళి ఏడిస్తారు. అసలు నా అరేంజ్మెంట్ చేయడం లోపల చూద్దరు కానీ పదండి. మా ఈ 2 కుటుంబాలు మళ్ళీ కలుస్తాయని కల్లో కూడా ఊహించలేదయ్యా. మళ్ళీ ఇలాగైనా కలుసుకునే అవకాశం నీ వల్లనే వచ్చింది. ఈ కలయికని శాశ్వతం చేస్తాను. కానీ ఒకటి, మీ ఫ్యామిలీని కలుపుతున్న విషయం ఏ గోడలకి వినపడకూడదు, ఏ తలుపులకి కనపడకూడదు. అబ్బో కోనా, ఎవరు నీకు వదినా? ఇంకోసారి వదినాన్ని పిలిచావో ఆ నాలుక మీద వాత పెట్టేస్తాను. ఏదో రోగిష్టిదాని కదా అని పలకరిస్తే నీకు సిగ్గులేదంటే మాకిచ్చిన రూమ్ లోకి రావడానికి? అయినా విగ్గు పెట్టుకుని తిరిగేదానివి. నీకు సిగ్గు గురించి ఏం తెలిసే? పాకలో ఉండే పాచిమొహాలు ఉన్నారు. మీకెందుకు ప్యాలెస్? పాకలోనా? వాళ్ళు కూడా అలా తిట్టుకోరు కదా పిచ్చి మొహాలారా. ఏంటి వాగుతున్నావు? మసాలా ముద్ద మొహం మీద కొట్టి ఎర్రకారంతో వడియాలు పెట్టేస్తాను. ఇలా కూడా ఒడియాలు పెట్టుకోవచ్చా? నాకు మండిందంటేనా మా కోనాకి చెప్పి ఒళ్ళంతా చిల్లులు పెట్టి చిల్లి చికెన్ చేయిస్తాను. ఎవడు ఆ పొట్టోడా? చెల్లుగార్లకి రాదు, వాడేం చేస్తాడే? ఇదిగో ఇంకోసారి ఏంట్రా అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇప్పటిదాకా టీవీ సీరియల్ ఆర్టిస్ట్ లాగా సెంటిమెంట్ పండించి సడన్ గా కొళాయి దగ్గర కొట్టుకున్నట్టు నువ్వెంత నీ బతుకంత అని ఆ బూతులేంటి ఆ కోతలేంటి? అబ్బా మీరు మరీను. ఇది డ్రామా అన్న సంగతి మీకు తెలియదు కదా గురుజీ. నాకెందుకు తెలియదా? ఇది డ్రామా అని మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసిన సంగతి మీకు తెలుసు, మీకు తెలిసిన సంగతి వాళ్ళకి తెలియదుగా. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ 1 minute. మీరు మహాలక్ష్మి వాళ్ళ అక్కే కదా? ఒక్కలేదు తొక్కలేదు, నేనే మహాలక్ష్మిని. ఏంటి ఆర్ట్ పిక్చర్ లో హీరోయిన్ లా ఉండే మీరు సడన్ గా థర్టీ పిక్చర్ లో హీరోయిన్ లా మారిపోయారేంటి? నేనెలా ఉంటే నీకెందుకు? పోరా. రానా? రానో లేదు, నాగు చైతన్యం లేదు. పోరా. మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఒంట్లో బాలేదా? ప్రేమగా మాట్లాడడానికి నువ్వేమన్నా మొగుడివా? అంత మనం అనుకున్నట్టు జరిగింది. హర్ష కూడా చూస్తున్నాడు. వచ్చేసాడు. లక్కీ నో, లక్కీ నో. నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుంటానండి. అయినా మోడర్న్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు చూస్తేనే చిరాకు పడి నువ్వు ఇలా నో. పైగా ఎప్పుడు హర్ష మీద సీరియస్ అవ్వ నువ్వు తన మీద సీరియస్ కూడా అయ్యావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. కావాలని ఇలా చేశాను. హర్ష కోసం నా వర్షన్ మార్చాను. తన మనసులో నుంచి నన్ను తుడిచేసి మనస్ఫూర్తిగా ఆ ఉమాదేవిని పెళ్లి చేసుకోవాలని ఇలా చేశాను.
హర్ష కోసం నేనేమైనా చేస్తానన్నయ్య. తన సంతోషం కోసం సముద్రంలోనే కాదు స్విమ్మింగ్ పూల్ లో దూకమన్నా దూకుతాను. నో తక్కువ వద్దు. ఈ రోజు నుంచి నేను బీర్ తాగినా బీడీ కాల్చినా అది హర్ష కోసమే. వద్దు ప్లీజ్. నన్ను నేను అతని కోసం త్యాగం చేసుకుంటాను. అమ్మా చెల్లమ్మా, నువ్వు త్యాగానికి త్యాగలేనువమ్మా. ప్రేమ త్యాగం కోరుకుంటుందంటే అది ఫేస్బుక్ లో కొటేషన్ కొట్టి పాడేశానమ్మా. కానీ హర్ష సంతోషం కోసం నీ ప్రాణం త్యాగం చేస్తుంటే హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా. నేను హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా. చెల్లమ్మా, మీ ఓవర్ యాక్షన్ చూడలేక ఇక్కడ దస్తున్నాం. ఒరేయ్ హర్ష హర్ష, ఏంటి హర్ష హర్ష మీరు చేసిన పెర్ఫార్మెన్స్ చూసి అప్పుడే అని ఎక్కేకి ఏడ్చి వెళ్ళిపోయాడు. సంధ్య సంధ్య శృతి హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అన్నయ్య. బాబు గారు హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మావయ్య. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బాబు గారు. థ్యాంక్ యూ బాబు గారు. నా బుజ్జి బుర్రని ఒక ఆలోచన మజ్జిగల చిరికేస్తుందిరా. వెంటనే నిమ్మక పెట్టుకుని తాగి. ఏంట్రా అది? సూర్యప్రతాప్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ భూపాల్ బట్టలు పంచితే ఎలా ఉంటుంది? ఆ సూర్యప్రతాప్ ఊహ కందనంత ఘనంగా ఈ పెళ్లి జరిపించి చూపించాలి. ఏయ్, ఈ పెళ్లి ఘనంగా చేయడానికి ఎవరిని నెత్తిలేసినా వాళ్ళని చిత్తు చేసే సూపర్ ఐడియా నా దగ్గర ఉంది. ఏంటది? ఈ ప్యాలెస్ లో 50 మంది పనులు ఉన్నారు. వాళ్ళందరికి బట్టలు పంచావనుకో, ఈ ప్యాలెస్ లో ఏ పెళ్లి జరిగినా ఈ పెళ్లి గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటారు. సాయంత్రం సిటీకి వెళ్ళి బట్టలు తెచ్చి అందరికి పంచి పెడదాం. అలాగే అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకుండా ఆపడానికి ఛాన్సే లేదు. వాళ్ళకంటే ముందు మనమే బట్టలు పంచాలి. అంటే పెళ్లి కొన్న బట్టలు పంచాలి. ఇప్పటికిప్పుడు కొత్త బట్టలు ఎక్కడి నుంచి తెస్తాం బావా? ఇంకోసారి బావా అన్నావంటే మక్కలు ఎరగదీసి మూల కూర్చోబెడతా. మీ బావ చెప్పిన దాంట్లో పాయింట్ ఉందండి. ఉందా? ఆ, మనం పెళ్లి కొన్న బట్టలు పంచేద్దాం. ఆహా, ఇమ్మీడియట్ గా పనిచేద్దాం. దండాలండి బావగారు. నువ్వేంటి? అంటే అది పనోళ్ళందరినీ పరిగెత్తుకురమ్మని కబరెట్టారంట కదా, వచ్చేసారు. ఈ చీర అమ్మాయికి ఇచ్చేయండి. ఈ చీర పెళ్లి పనులు బాగా జరుగుతున్నాయి కదా. ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు. ఇదిగో బాబు. పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యా. ఏంటోరా బయటికి శత్రువులు అంటారు. ఒకరు పుట్టినరోజుకి ఇంకొకరు బట్టలు పంచుకుంటారు. మనకి ఎందుకురా, వాళ్ళల్లో ఒకటేనంట. బట్టలు పంచుతున్నారు కదా, తినండి. అసలే నా చేతులు దొరకవు. ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు. ఇప్పుడు ఇది మీ చేతికి ఇచ్చేవాళ్ళం. ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. దూరం పెరిగే కొద్దీ మనుషులు దగ్గర అవుతారంటారు. అది నిజం కాదు. అదే నిజమైతే మన ఇంట్లో ఇలాంటి 2 పెళ్లిళ్ళు జరిగేవి కాదన్నయ్య. దూరం పెరిగిందే కానీ మీ మీద ఉన్న ప్రేమ తగ్గట్లేదు. ఎవరది? అన్నయ్య